నిజాం నవాబులను దడదడలాడించిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని టీఎస్సీ మెంబర్ భట్టు నాగేశ్వరరావు అన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ భూభాగంలో ఉన్న హైదరాబాద్, తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని, విముక్తి కల్పించిన మహానుభావులు. దేశవ్యాప్తంగా 565కు పైగా సంస్థానాలను భారతదేశ మహాసమాఖ్యలో విలీనం చేసిన ఉక్కు మనిషి, భారత తొలి ఉప ప్రధాని, భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా శుక్రవారం బాబు జగజీవన్ రావు విగ్రహం నుండి అసెంబ్లీ ఆవరణలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి వర్యులు కిషన్ రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్, చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ మరియు శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రవి నాయక్, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గణేష్, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, బీజేపీ కుటుంబ సభ్యులందరితో కలిసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ 45 గంటల్లో మర్యాదగా లొంగిపో, ప్రజాభిప్రాయం ప్రకారం భారత్లో తీసుకో, లేదంటే సైనిక చర్య తీసుకుంటామని ఆపరేషన్ పోలో పేరుతో ఢిల్లీ నుంచి